వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే జరిగాయి. ఇవి కేవలం జడ్పీటీసీ ఎన్నికలు అయినప్పటికీ యావత్ రాష్ట్రం దృష్టి అంతా కూడా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక మీదే ఉంది. దీనికి కారణం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం, సొంత నియోజకవర్గం, సొంత ఊరు. దాన్ని అక్కడ ఆధిపత్యాన్ని నిలుపుకోవటం ఆయనకు తప్పనిసరి. ఇప్పుడు ఒకవేళ ఈ ఎన్నికల్లో తేడా జరిగితే ఇప్పటికే 11 సీట్లతో కుదేలైపోయిన జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ రేపు పొద్దున పులివెందుల్లో కూడా పోయిన తర్వాత కేడర్ అంతా కూడా డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంది. గత 30-40 ఏళ్ళుగా సొంతూరులో పెంచుకున్న పట్టుని జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. ఇక బయట ఓడిపోయాడు, ఇంట్లో ఓడిపోయాడని ఆయన ప్రత్యర్థుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది గెలవటం జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరి. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఓడించి సత్తా చూపించాలని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా పనిచేసింది. రెండు పక్షాలు కూడా భారీ ఎత్తున శ్రేణులు మోహరించాయి. పెద్ద పెద్ద నాయకులందరూ ప్రచారానికి వచ్చారు. రెండు పార్టీల తరఫున విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరిగింది. ఇంత చేసినా ఈ పదవీ కాలం ఏడాదే. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి అయిపోతుంది జడ్పీటీసీల పదవీ కాలం. అక్కడ గెలిచిన జడ్పీటీసీలు చనిపోవటం మూలంగా వచ్చిన ఉప ఎన్నిక ఇది. ఇప్పుడు ఒకవేళ గెలిచిన వాళ్ళకి కూడా ఏడాదిలో పదవీ కాలం అయిపోతుంది. అయితే ఎన్నిక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా వైసీపీ గతంలో లాగా పులివెందుల్లో ఏకపక్షంగా ఎన్నిక చేద్దాం అనుకునే పరిస్థితి లేకుండా చేశారని చెప్పాలి. రెండు పార్టీల నేతలను అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఎంపీని. తెలుగుదేశం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కొంచెం ఇరుపక్షాల్లో యాక్టివ్గా ఉండే నాయకులందరినీ కూడా గృహ నిర్బంధాలు, అరెస్టులు చేశారు. ఎవరు ఎక్కడ హడావుడి చేయకుండా కంట్రోల్ చేశారు. అయితే అరెస్ట్ అయిన అవినాష్ రెడ్డి అతను కడప తీసుకెళ్తుండగా పోలీసులు కళ్ళుగప్పి తప్పించుకుని మళ్ళీ పులివెందుల వైసీపీ కార్యాలయానికి చేరాడు. ఆ విషయం తెలుసుకున్న కడప ఎస్పీ అశోక్ కుమార్, అలాగే రాయలసీమ రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్ ఇద్దరు కూడా వైసీపీ కార్యాలయానికి వెళ్ళారు. అవినాష్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు. బయటకు వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. పార్టీ ఆఫీసులోనే నిర్బంధించారు బయటకు రాకుండా. ఈసారి మొత్తం ప్రజలు, పులివెందుల మండలంలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలొచ్చి ఓట్లు వేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 80% పైగా ఓటింగ్ నమోదైంది. గత 40 ఏళ్లుగా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానిదే పెత్తనం. అక్కడ వేరొక వర్గం కానీ వేరొక నేత కానీ ఎదగకుండా వైఎస్ కుటుంబమే అప్రతిహతంగా పెత్తనం చలాయిస్తూ ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ పెత్తనం మొత్తం వీళ్ళదే. వీళ్ళకి తెలియకుండా ఎవరూ నామినేషన్ వేయడానికి లేదు. ఏ ఎన్నికలోనైనా వైఎస్ కుటుంబం చెప్పిందే ఫైనల్. దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కూడా ఉండదు. వ్యతిరేకిస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అందుకే ఎవరు కూడా అడ్డు చెప్పరు వాళ్ళకి. మెజారిటీ గ్రామాల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరగటం, లేదంటే ఏకపక్ష పోలింగ్ జరగటం జరిగేది గతంలో. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసే పరిస్థితి లేదు. కానీ ఈ ఎన్నికలో దీనికి చెక్ పడిందని చెప్పొచ్చు. ప్రజలు భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారు. ఓటింగ్ సమయం ముగిసిపోయినా కూడా క్యూలలో నిలబడి ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన భయానికి గురయ్యే వాతావరణం అయితే లేకుండా చేశారు. అంతవరకు ప్రజాస్వామ్య పవనాలు వేస్తున్నాయి పులివెందులు అని చెప్పొచ్చు మనం. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ప్రజాస్వామ్యానికి పాత్ర వేశారని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ కొమ్ము కాశారని విమర్శిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే వీళ్ళకి ఏం ఉపశమనం దక్కలేదు. 4 దశాబ్దాల ఏకపక్ష రాజకీయ పోకళ్లకు, రాజకీయ పెత్తందారితనానికి, వైఎస్ కుటుంబ పెత్తనానికి చెక్ చెప్పే పరిస్థితి రావడం వల్లనే వీళ్ళు పెడబొబ్బలు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. సాక్షి మీడియా అయితే గత వారం రోజులుగా ఈ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తొలి పేజీ కథనాలని రాసింది, ప్రచురించింది, అలాగే ప్రసారం చేసింది టీవీలో. అంటే ఒక మండలంలో జరిగే ఒక ఉప ఎన్నికని బ్యానర్ ఐటమ్గా ఉప ఎన్నికకు సంబంధించిన వార్తలను ఇచ్చారు వాళ్ళు. ఇక పోలింగ్ రోజునైతే ఇక TV9, NTV లాంటి వాళ్ళ వైసీపీ అనుకూల మీడియా సంస్థలు పోలింగ్ రోజు సాక్షిని మించి వైసీపీని మోసాయి. ఈ 2 ఛానళ్ల మీద టీడీపీ క్యాడర్ చేస్తున్న విమర్శలను నిజం చేశాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ మాత్రంగా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు అంటే అది ఫ్యాక్షన్ గడ్డ మీద ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా భావించాలి. Like, share and subscribe to Rajaniti channel.